Hare Krishna Hare Krishna. ఓం నమో వెంకటేశాయ. గోవిందాయ నమో నమ. ఈరోజు నేనొక్కడనే తిరుమలకు వచ్చాను. ఇది నా అదృష్టంగా భావిస్తున్నా. అదృష్టం అంటే ఇక్కడ మనం ఈ ప్రదేశంలో ఒక క్షణమల కూర్చొని లేచినా కూడా ఎంతో అదృష్టం అన్నమాట. ఎంతోమంది గాయకులు, భక్తులు, ఆచార్యులు, ఎంతోమంది మహానుభావులు, గాయకులు స్వామివారిని ఎంతోమంది కీర్తించినటువంటి ఈ ప్రదేశం స్వయంగా శ్రీ గోవిందుడు అర్పించిన ప్రదేశం. అలాగే తరిగొండ వెంగమాంబ, అలాగే ఇక్కడ వరాహ నరసింహస్వామి, అలాగే హయగ్రీవ స్వామి, రాధాకృష్ణులు, బేడి ఆంజనేయ స్వామి, ఇలా ఎంతోమంది కొలువై ఉన్న ఈ యొక్క ప్రదేశంలో ఎవరు వెళ్ళినా అదృష్టవంతులే. జీవితంలో ఒక్కసారి కూడా చూస్తానా చూడలేదనుకున్నా, కానీ చిన్నప్పుడు 10th క్లాస్ పాస్ అయినప్పుడు ఒకసారి నడిచి వెళ్ళి, అప్పుడు పెద్దగా తెలియదు. ఇప్పుడు అక్కడ విలువ ఏమిటో అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఆ భక్తి పారవస్యం అనేది ఎప్పుడు కూడా గోవింద 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 నామస్మరణ మోగుతూనే ఉంటుంది. అందరి హృదయాలలో, చెవులలో ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. కోరిక ఏమిటంటే, నాకు ఒక కోరిక ఉండేది ఎప్పుడు. స్వామి యొక్క చుట్టూ ఉన్నటువంటి 4 మాడ వీధులలో ఒకసారి అలా నడక చేయాలని, ప్రదక్షిణ చేయాలని కోరిక ఉండేది. దానికోసం ఈరోజు నేను ఒక్కడే వచ్చి చక్కగా దర్శనం చేసుకుని, అందరినీ ప్రసాదం తీసుకొని బయలుదేరాను. సూర్యుడు బాగా వేడిగా ఉన్నప్పటికీ, ఎండ ఎక్కువగా ఉన్నప్పటికీ, ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం వారు చక్కగా పక్కన ఒక పట్టలు వేసి భక్తులు నడవటానికి వీలుగా ఆ పట్టల పైన నీరు కూడా చల్లి చక్కని ఏర్పాట్లు, మంచినీరు సదుపాయము, ప్రసాదము చేశారు. వాళ్ళందరికీ కూడా నేను చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను నడకని ప్రారంభించా. మధ్యలో నడుస్తూ వెళ్తున్నాను. గోవింద గోవింద హరే కృష్ణ హరే కృష్ణ అనుకుంటూ. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ తిరుమల శ్రీవారి ఆలయ ఆనందనిలయం చుట్టూ ఉన్న 4 ప్రధాన వీధుల్ని మాడ వీధులు అంటారు. ఇక్కడ స్వామివారి వాహన సేవలు, బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. తమిళనాడులో ఆలయాల చుట్టూ అర్చకులు నివసించే ప్రదేశాన్ని మాడం అని పిలుస్తారు. కాలక్రమేణా అదే మాడ వీధులుగా మారాయి. ఈ 4 వీధులు తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ మాడ వీధులు. ఈ 4 వీధులను 4 వేదాలుగా భావిస్తారు. అవే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వవేదంగా భావిస్తారు. బ్రహ్మోత్సవాలు, ఊంజల్ సేవ అంటే ఉయ్యాల సేవ సమయంలో మలయప్ప స్వామి ఇక్కడే భక్తులకు దర్శనమిస్తారు. ఇక్కడ భక్తులందరూ కూడా పాదరక్షలు లేకుండా నడవడం మన తిరుమలలో ఈ మాడ వీధుల్లో ఆ విధమైనటువంటి సంప్రదాయం ఉందన్నమాట. మాడ వీధి అంటే ఏమిటి? తమిళంలో మనం చెప్పుకున్నట్లుగా ఆలయానికి చుట్టూ అర్చకులు నివసించే ఇళ్ళున్న వీధులను పవిత్రంగా భావించి మాడం అని పిలుస్తారు. అదే మాడవీధులుగా మారిపోయింది.
ఒకప్పుడు ఆలయం చుట్టూ స్వామివారు వాహనంలో ఊరేగటానికి గాను సరైనటువంటి వీధులు ఉండేవి కావు. అందుచేత బ్రహ్మోత్సవాల సమయంలో ధ్వజారోహణ ఇక్కడ చేసిన మిగతా కార్యక్రమాలు, ఊరేగింపులు తిరుచానూరులో జరిపేవారు. శ్రీ రామానుజుల వారు దేవాలయం చుట్టూ వీధులను ఏర్పరిచి స్వామివారు ఆ వీధుల్లో ఊరేగేందుకు ఏర్పాట్లు చేశారు. తదనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ ప్లాన్లో భాగంగా వీధుల్ని మరింత వెడల్పు చేసి సుందరంగా తీర్చిదిద్దారు. తిరుమల ఆలయం చుట్టూ 4 మాడ వీధులు ఉన్నాయి. అవి మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా 4 వేదాలుగా భావిస్తారు. తూర్పు మాడ వీధి ఆలయం తూర్పు ముఖంగా ఉంది. ఎదురుగా ఉన్నదే తూర్పు మాడ వీధి. నేను ఇంతకుముందే అక్కడి నుంచే బయలుదేరి వచ్చాను, నన్ను క్షమించండి, ఆ వీడియోని తీయలేదు. శ్రీవారి ఆలయం ముందు నుండి పుష్కరిణి వరకు ఉండే వీధిని తూర్పు మాడ వీధి అంటారు. ఒకప్పుడు పుష్కరిణి గట్టుపైన కూడా ఇళ్ళుండేవి. ఆ పుష్కరిణికి బయట గట్టు మీద కూడా పూర్వకాలంలో ఇళ్ళు ఉండేవి. ఆ వీధిలోనే శ్రీవారి కొయ్య రథం ఉండేది. శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న వీధిని సన్నిధి వీధి అంటారు. ఒకప్పుడు సన్నిధి వీధి 1000 కాళ్ళ మండపం ఉండేవి. సన్నిధి వీధికి ఇరుపక్కల అంగళ్ళు ఉండేవి. ఈ వీధికి ప్రారంభంలో గొల్ల మండపం, చివర్లో బేడి ఆంజనేయ స్వామి గుడి ఉండేవి. క్రీస్తుశకము 1464 నాటి శాసనం ప్రకారం ఎర్రకంప దేవకుమారుడు సాళువ మల్లయ్య దేవ మహారాయ 1000 కాళ్ళ మండపం కట్టించారు. మాస్టర్ ప్లాన్లో భాగంగా కళానైపుణ్యం గల చారిత్రాత్మక కట్టడం 1000 కాళ్ళ మండపం ఇప్పుడు తొలగించబడింది. దక్షిణ మాడ వీధి, ఈ వీధిలోనే తిరుమల నంబి గుడి ఉంది. దీని పక్కనే ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుండి గుడికి చేరే వంతెన కిందే ఒకప్పుడు గుర్రాల పాక ఉండేదట. కొండకొచ్చిన రాజుల గుర్రాలను అక్కడ కట్టివేసేవారట. ఈ వీధి మొదట్లో ఆగ్నేయంలో ఊంజల్ మండపం ఉంది. ఇది శ్రీవారికి ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవ ఇదివరకు ఈ మండపంలో జరిగేవి. ప్రతిరోజు సాయంత్రం శ్రీనివాసుడు తన ప్రియ సకులతో ఈ మండపంలోనే ఊయల ఊగుతూ భక్తులకు కనువిందు చేసేవాడు. దీన్ని ఇటీవల ఆలయం ముందున్న విశాల ప్రాంగణంలోకి మార్చడం జరిగింది. తిరుమల నంబిగుడి తర్వాత ఉగ్రాణం అంటే ప్రసాదాలు తయారీకి అవసరమైన సరుకులు ఇక్కడ నిల్వ ఉంచుతారు. దానిని ఉగ్రాణం అంటారు. అలా ఉంది ఇప్పుడు. పడమర మాడ వీధి ఆలయానికి వెనుకవైపున ఉన్నదే పడమర మాడ వీధి. ఒకప్పుడు ఎన్నో మఠాలు, సత్రాలు ఉండేవి. ప్రస్తుతం తిరుమల చిన్నజీఆర్ స్వామి మఠం అంటే తిరుమల చిన్నజీఆర్ పెద్దజీఆర్ ఏకాంగి అనే వ్యవస్థను 11వ శతాబ్దంలో రామానుజాచార్య స్వామి వారు ఏర్పాటు చేశారు. కర్ణాటక కళ్యాణ మండపం, వసంత మండపం ఉన్నాయి. అనంతాళ్వార్ తోట శ్రీవారి ఆలయానికి పడమర దిక్కులో ఉంది. ఉత్తర మాడ వీధి ప్రస్తుత పుష్కరిణికి పడమటి వైపున పాత పుష్కరిణి ఉండేది. అచ్యుతరాయలు 16వ శతాబ్దంలో మళ్ళీ తవ్వించి అచ్యుతరాయ కోనేరు అని పేరు మార్చాడని చెబుతారు. కొందరు ఆ పేరుతో మరో కోనేరు తవ్వించాడు అని అంటారు. ఏది ఏమైనా పుష్కరిణిగానే ప్రసిద్ధిగాంచింది. ఉత్తర మాడ వీధిలో ఉత్తరాదివారి మఠం, తిరుమల నంబి తోళపు కైంకర్య నిలయం, అహోబిల మఠం, శ్రీ వైఖానస అర్చక నిలయం ఈ వీధిలోనే ఉన్నాయి. స్వామి పుష్కరిణి ఈ వీధిలోనే ఉంది. శ్రీవారి ఆలయానికి ఉత్తర దిశలో వరాహస్వామి ఆలయం ఉంది. ఈ వీధిలోనే తాళ్లపాకవారి ఇల్లు ఉండేది. తరిగొండ వెంగమామ మొదట్లో ఇదే వీధిలో గల ఇంటిలో నివసించేది. ఆమె సమాధి తరిగొండ బృందావనం ఇదే వీధిలో అర్చకుల క్వార్టర్స్ వెనుకాల గల ఉన్నాయన్నమాట. ఒకప్పుడు రాజులు విడుదల చేసే అంతఃపురం కూడా ఈ వీధిలోనే ఉండేదని చెబుతారు. ఉత్తరమాడ వీధిలోనే పుష్కరిణి ఒడ్డున శ్రీ వ్యాసరాజ ఆహ్నిక మండపం, ఆంజనేయ స్వామి సన్నిధి, శ్రీ విఖానస మహర్షి సన్నిధి ఉన్నాయి. వాటికి ఎదురుగా శ్రీ రాధాకృష్ణ దేవాలయం, పక్కనే శ్రీ హయగ్రీవ మందిరం కూడా కలవు. ఆనంద నిలయం చుట్టూ కొంత
ఈ 4 మాడవీధుల్లో చేసే ప్రదక్షిణకి మహాప్రదక్షిణం అని పేరు. తిరుమాడ ప్రదక్షిణ ప్రియ గోవింద, మహాప్రదక్షిణ ప్రియ గోవింద, ఆనంద నిలయవాస గోవింద. ఈ విధంగా నేను గోవిందనామము హరే కృష్ణ మంత్రం చేసుకుంటూ ఈ 4 మాడవీధులు తిరిగాను. అయితే నేను కుడివైపు నుంచి కాకుండా తెలియక నేను ఎడమవైపు నుంచి తిరిగాను. నన్ను ఈ వీడియో చూసిన వారు ఎవరైనా తప్పుగా భావించగా నన్ను మన్నించి క్షమించవలసిందిగా కోరుకుంటూ అన్యథా భావించక వీడియోని చివరి వరకు చూడండి. ఓం గోవిందాయ నమః. మరొక మంచి వీడియోతో మరలా కలుద్దాం. కృష్ణ కృష్ణ హరే హరే